ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా ఏకదేవా స్వాగతం ఏలినవారా స్వాగతం యాజక బృందమ స్వాగతం ప్రియతమ సంగమ స్వాగతం ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమేనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 కర్మను ప్రేమను పంచిన ప్రభువా ఘన స్వాగతం ప్రభువుకు
ప్రియుడకు సుతుడా కన్య మరియకు గుణపుత్రుడా యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్యమని పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపితా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపితా స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం వాళ్ళందరూ వచ్చేటారు అందరినీ తీసిన మళ్ళా తీస్తా పరములు వీడి భూమికే తెంచే ఓ ప్రభువామా స్వాగతమిదిగో పరములు వీడి భూమికే తెంచే దివ్య బలిలో సుతుడా నిస పనిస పనిస గమ పనిస సగమ పనిస సగదని సని పని సని పమ పమ గస సగ మమ పమ గగ మమ పవని మమ పవని సని యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా సత్య సువార్తను జగముకు చాటగ పలిది గురువులో సగే మమని గమని సాసని పని మమని సగసని సరి పని సని గమ గమని సయావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపితా స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం
స్వాగతం. బాలరాజు నా మోస్ట్ రెవరెండ్ పుల్మెల జయరావు, ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అగ్రపీఠ ఇన్ఛార్జి గారిచే అభిషేక్తులై ఈ రోజున తన ప్రథమ పూజా బలిని సమర్పిస్తున్నారు. సంవత్సరంలో ఈరువ ఆరోగ్యరెడ్డి ఫాతిమ పుణ్య దంపతులకు రెండవ సంతానముగా ఎలకతుర్తి గ్రామంలో జన్మించారు. తన హై స్కూల్ విద్యాభ్యాసాన్ని గవర్నమెంట్ హై స్కూలు ఎలకతుర్తి యందు పూర్తి చేశారు. తన మైనర్ సెమినరీని ఎంఎస్ఎఫ్ఎస్ మైనర్ సెమినరీ వడల్చెరి కేరళ మరియు ఫ్రాన్సిల్ ఫాదర్ బాలరాజుకు ఆరోగ్యాలు దయచేయమని తన గురుత్వంలో ఎన్నో శిఖరాలు అధిరోహించాలని ఈనాటి పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ విశ్వాసులారా, బంధుమిత్రులారా, ప్రియ గురువులారా, గౌరవనీయులైన కన్యాశ్రీలారా, నా తరపున నా యొక్క కుటుంబము తరపున మీ అందరికీ ఈ యొక్క దివ్య బలి పూజకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ యొక్క దివ్య బలి పూజలో మీ అందరి కోసము ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యముగా మా యొక్క కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఈ యొక్క పీఠం మీద ఉంచి ఈరోజు ప్రత్యేక విధముగా ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు చేతులు జోడించి ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఒకరి కోసం ఒకరము ప్రార్థన చేసుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. గురుత్వం గౌరవత్వం కొరకు కాదు,
కానీ సేవకుడు అయినటువంటి క్రీస్తు ప్రభు చూపించినటువంటి మార్గంలో నడవటానికి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గురువుగా అభిషక్తుడు అయి మన మధ్యలో ఈరోజు తన యొక్క మొదటి కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి గురుశ్రీ ఫాదర్ బాలరాజు గారి నిమిత్తము అయి దేవునికి వందనాలు తల్లి అయిన తిరుసభకు తన యొక్క కుమారుణ్ణి అర్పించిన నిమిత్తము అయి శ్రీమతి ఏరువ ఆరోగ్యరెడ్డి ఫాతిమాలకు ప్రత్యేక విధముగా వందనాలు తెలియచేస్తూ మనమందరము కలిసి వారి కొరకు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడదాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గురువు అంటే ఎవరు? యాహ్వేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఈ విధముగా పలుకుచు ఉన్నది. మండపమునకు మరియు బలిపీఠమునకు మధ్య అనునిత్యము దైవ ప్రజల నిమిత్తము అయి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి గురువు. అంటే దేవునికి మరియు దైవ ప్రజలకు మధ్యవర్తత్వమును తన యొక్క జీవితాన్ని సాఫల్యము చేసుకుంటూ స్వీకరిస్తూ ఉన్నటువంటి సమయములో మనము ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ముఖ్యముగా గురువులమైనటువంటి మేము మర్చిపోవద్దు. అదేంటంటే మేమందరము కూడా సేవకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క బాటలో నడుస్తూ ఉన్నాం. ప్రభువే పలికాడు, నేను సేవించి రోజు ప్రత్యేక విధముగా సేవ చేసేటటువంటి క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుచు ఉన్నటువంటి మాకు మీరు ఇచ్చేటటువంటి అభయహస్తము ఏంటంటే ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, బాలరాజ్ ఫాదర్ తన యొక్క జీవితంలో ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో మనము అతనికి ఇచ్చేటటువంటి అభయహస్తము అతని నుండి మనము కోస్తూ ఉంటాం. కాబట్టి దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. నూతనముగా అభిషక్తులైనటువంటి 3 గురువులు మన మధ్యలో ఉన్నారు. వారి జీవితం ఫలింప చేయాలని వారు అనునిత్యము క్రీస్తు ప్రభువుకి అంటి పెట్టుకొని క్రీస్తు ప్రభు తాను ఏర్పాటు చేసినటువంటి ద్రాక్ష తోటలో వీరు ఎప్పుడూ కూడా ఫలించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. చేసినటువంటి పాపాలను గుర్తించి పశ్చాత్తాపపడి ఈ దివ్య బలి పూజ శక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసిదని ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యనని అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. మన్నించుమా ప్రభు, కరుణించుమా. ఏ పేరు లేని నన్ను ఉదమార పిలిచి అధముడి మన్నించుమా ప్రభు, కరుణించుమా. నా తప్పు మన్నించి క్షమించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము,
దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలన గాక కేవలము చెప్పనలవి కాని అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్లును అన్ని విషయములలోనూ నా ఆధీనంలోనున్న ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించినట్లును నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఒకటో అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును.
నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడైన నా వాక్కు. అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికలు తొలగించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. ప్రభు పయనించునప్పుడు సంద్రపు అలల తాటికలు బ్రతికించునప్పుడు నా భయమును తొలగించును. నీ బడితేయు కోలయు నన్ను కాపాడును. ప్రభువే ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. నాకు కొదవయు లేని లేదు, నాకు భయమే లేని లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. చేయుదువు పరిమళ తైలముతో నన్ను అభ్యంగనము చేయుదువు. నా జీవిత కాలమంతయు నీ కరుణయు ఉపకారము నా వెంట నడయాడును. నాకిక శాంతియు సమాధానము. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. నాకు
ప్రభువే నా ఊపిరి. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనము వరకు. మీరు మమ్ము క్రీస్తు సేవకులనుగను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారిగాను పరిగణింపవలేను. బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడై ఉండవలెను. కనుక మీరు గాని లేక ఏ మానవ న్యాయస్థానము గాని నాకు తీర్పు చెప్పుటను గూర్చి నేను ఎంత మాత్రమును పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనను. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది, కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, అనగా ప్రభువు రాకడ వరకును ఎవనిపైనను మీరు తీర్పు చెప్పరాదు. చీకటి అందున్న రహస్య విషయములను ఆయన వెలికి తీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ప్రభువు వాక్కు. ఎన్నుకొంటిని నేను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకొంటిని చితిని. దారబోయును అని ప్రభువు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును అని ప్రభువు పలుకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును,
విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు ప్రభు శుభవార్త. ఈరోజు బాలరాజు గురుత్వ జీవితంలో అతి ప్రాముఖ్యమైన రోజు. నేను సర్వదా నీ ప్రేమను కీర్తించదను, సర్వోన్నతునకు శతకోటి వందనాలు అని చెప్పి ఈరోజు ఈ ప్రథమ దివ్య బలి పూజను మనందరి సమక్షంలో ఏర్వ వంశంలో పుట్టిన బాలరాజు అర్పిస్తూ ఉన్నారు. అందరికీ తెలిసినట్లుగా ఉపోద్ఘాతంలో మనం విన్నట్లుగా ఏర్వ ఆరోగ్యరెడ్డి ఫాతిమా పుణ్య దంపతులకు 1996 డిసెంబర్ 15న జన్మించినటువంటి బిడ్డ బాలరాజు. వీరి విద్యాభ్యాసం ఇక్కడనే ఈ కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో ప్రారంభమై కేరళ, నిడదవోలు, విశాఖపట్నం, బెంగళూరు, ఏలూరు ఈ ప్రాంతాలలో వీరి విద్యాభ్యాసం జరిగింది. సుదీర్ఘ తర్ఫీదు తర్వాత మొన్నటి రోజున విశాఖపట్నంలోని రోస్ హిల్స్లో గురువుగా అభిషిక్తుడయ్యాడు. వారితో పాటు మరిద్దరు గురువులు మన మధ్యలో ఉన్నారు. వీరందరికీ మనం మన కరతాళ ధ్వనుల ద్వారా మరొక్కసారి వారికి మనం కృతజ్ఞతలు తెలుపుతూ వారిని అభినందిద్దాం. ఈ పాటలో గురుత్వ జీవితాన్ని గురించి ఎంత గొప్పగా వర్ణింపబడిందంటే, గురుత్వం దేవుడిచ్చిన వరం, అనుక్షణం అందులో జీవించుట మహాభాగ్యం, అందులో జీవించుట మహను. క్రీస్తు స్థానంలో శ్రీసభ పాలనలో యాజకుడై బోధకుడై సేవలు చేసి తరించుటకు దివ్య సంస్కారాలు, రక్షణ ఫలాలు శ్రద్ధతో నిర్వహించి వాటిని ప్రజల భగవంతుడు గురువుకిచ్చిన బహుమతి. ఇది దేవుని పిలుపు, ఇది దేవుని ఎన్నిక అని చెప్పి మనమందరం ఈ సందర్భంగా గ్రహించాలి. ప్రియులకు దైవ ప్రజలరా, ఒకసారి దివ్యవాణి ఛానల్ మన లేట్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారిని తమ 50 సంవత్సరాల గురుత్వ జీవితంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈ ఛానల్ వాళ్ళు ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారిని సంప్రదించి వారి దగ్గరికి వెళ్ళి, మీ గురుత్వ జీవితంలో, ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల గురుత్వ జీవితంలో గురువుగా మీకు అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చిన క్షణాలు ఏంటివి అని చెప్పి ఆ బిషప్ గారిని అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. వెంటనే ఎలాంటి సందేహం లేకుండా అప్పరూపంలో ఉన్న యేసును ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపించడం, అప్పరూపంలో ఉన్న యేసు ప్రభువును ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపించడం, ద్రాక్షారస రూపంలో ఉన్న యేసు యొక్క రక్తపు పాత్రను ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపించడం. ఈ వాక్కులు లేట్ బిషప్ తుమ్మబాల గారు వరంగల్ మేత్రాసనంలో సుదీర్ఘకాలం మేత్రాన్లుగా పనిచేసిన వాళ్ళు చెప్పిన మాటలు. ఈ ప్రపంచం ధనికుడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని చెప్పి ఎవ్వరూ చూడరు, గురువుని గురువుగా చూస్తారు. గురువులో ఉన్న గొప్పతనాన్ని ప్రజలు గ్రహిస్తారు. నేను గురువుని అవుతాను అని అనుకుంటే కాలేవు. అసలు గురువు కావడానికి ఎలాంటి అర్హతలు లేవు. ఒకే ఒక అర్హత, ప్రభు యొక్క ఎన్నిక. బాలరాజు ఎల్కతుర్తి అనే ఈ చిన్న గ్రామం నుంచి కూడా భగవంతుడు తను కోరుకున్న వాళ్ళను ఎన్నుకుంటాడు. దేవుడు
దైవ పిలుపు అనే విత్తనాన్ని మన ఈ బాలరాజులో నాటి నీరు పోసి ఫలింపచేశాడు. జ్ఞానాలు, పెండిళ్ళు, అవస్థలు, భూస్థాపితాలు ఇలాంటివి ప్రజలకు అందించడానికి దేవుడు ఈ గురుత్వ జీవితానికి బిడ్డను ఎన్నుకున్నాడు. ప్రతి ఒక్కరూ గురువుని గౌరవిస్తారు. గురువు వేసుకున్న అంగి అది మురికి పట్టి ఉన్నా ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే గురువులో దాగి ఉన్న ఆ మహాగారు అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఎన్టీవీ అన్నప్పుడు నేను గురువుగా అభిషేకింపబడి రెండవ జాన్ పాల్ పాప్ గారు చెప్పడం జరిగింది. మీ జీవితంలో ఈ అత్యంత మధుర క్షణాలను ప్రతి గురువు ఆస్వాదిస్తాడు. ప్రియులకు దైవ ప్రజలారా, మరి ఏమిటి గురువులో ఉన్న ప్రత్యేకత అని చెప్పి సందర్భంగా మనం ఆలోచించినట్లయితే కథోలిక వారు ప్రపంచానికి మీ సేవల ద్వారా, మీ సిస్టర్ల సేవ ద్వారా అని చెప్పినప్పుడు ఆమె వెంటనే మీ దగ్గర మత స్వేచ్ఛ లేదు, అక్కడ అడుగు పెట్టడానికి మాకు అవకాశం లేదు అని చెప్పి ఆమె వారికి చెప్పింది. చెప్పడమే కాకుండా రష్యాలో మేము కాలు మోపాలంటే అక్కడ మొదటగా మా గురువులను అక్కడ వాళ్ళకి ఆశ్రయం ఇవ్వండి, అప్పుడే మేము అక్కడికి రాగలుగుతాము. ఎందుకంటే ప్రతిరోజు మేము దివ్య బలి పూజలో పాల్గొని అప్పద్రాక్షరసాల రూపంలో ఉన్న ఆ ప్రభువుని స్వీకరించడానికి ఒక గురువు ఉంటేనే కదా మాది సాధ్యమవుతుంది అని చెప్పి మదర్ తెరేసా గారు గురువు గురించి చెప్పడం జరిగింది. ఓ నానుడి ఉంది, ద నీడ్ ఆఫ్ ఎ ప్రీస్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఫ్రమ్ హోమ్ టు టూమ్. గురువు అవసరం ప్రతి కథోలిక క్రైస్తవ బిడ్డ జీవితంలో తన పుట్టుక నుండి చనిపోయే వరకు అని చెప్పి మనకి వివరింపబడుతుంది. ఇంకా మదర్ తెరేసా గారు, నా ముందు ఒక గురువుని, ఒక దేవదూతను ఉంచితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తును నాకు ఇప్పుడు కావాలంటే దివ్య సప్రసాద రూపంలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి గురువు మాత్రమే అని చెప్పి ఆమె చెప్పింది. ప్రియులకు దైవ ప్రజలారా, అలాంటి గురువు బాలరాజు కూడా కావాలని చెప్పి మనమందరం కోరుకుందాం. ఇర్మియా ప్రవక్త గ్రంథంలో, నిన్ను మాతృ గర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచాను, నిన్ను జాతులకు ప్రవక్తనుగా నియమించానని చెప్పి మనకి వాక్కు సెలవిస్తూ ఉంది. నత్తివాడు మోషే, పిల్లవాడు సామువేలు, గొర్రెల కాపరి దావీదు, బాలుడైన ఇర్మియా, జాలర్లైన శిష్యులను ఎన్నుకున్న దేవుడు మన బాలరాజును ఈరోజు తన గురుత్వ జీవితానికి ఎన్నుకున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, నీవు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు ఫలించడానికి నా నామమున తండ్రిని ఏమడిగినా నీకు అనుగ్రహించునని చెప్పి వాక్కు మనకి ప్రబోధిస్తుంది. ఆ భగవంతుని యొక్క ఎన్నికలో ఎలాంటి తేడాలు లేవు, ఎలాంటి భేదభావాలు లేవు, ఎలాంటి వక్రమార్గాలు లేవు, అసమానతలు అసలే లేవు. దైవానికి శిరస్సును వంచి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన కార్యాలను కొనసాగించడానికి ముందుకు తీసుకెళ్లేవాడే గురువు అని చెప్పి ఈ సందర్భంగా గ్రహించాలి. దైవ నిర్ణయానికి కట్టుబడి జీవించేవాడు గురువు. దేవుడు ఎల్లప్పుడూ గురువుకి తన దగ్గర సముచిత స్థానాన్ని ప్రసాదిస్తాడు. డబ్బుతో కొనలేనిది, పొగడ్తలతో పొంగిపోనిది, కష్టాలకు కుంగనిది, ప్రలోభాలకి తలవంచనిది గురుత్వం. ప్రతి గురువు గుర్తుంచుకోవాల్సిన విషయం, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ, బైబుల్ని ధ్యానం చేస్తూ, జపమాలను జపిస్తూ, నిత్యము క్రీస్తు నామస్మరణలో ముందుకు సాగిపోయినట్లయితే ఆ గురువు నిజంగా గొప్ప గురువు అవుతాడు. గడచిన కాలాన్ని గురించి ఆలోచించకు, అది నీకు కన్నిటిని మిగులుస్తూ ఉంది. భవిష్యత్తుని గురించి ఆలోచించకు, అది నీకు భయాన్ని కలిగిస్తూ ఉంది. ఎల్లప్పుడూ జరుగుతున్న కాలాన్ని గురించి ఆలోచించు, నీవు సంతోషంగా ముందుకు సాగిపోతావు.
ఈరోజు సువార్తలో మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వండి, నేను సర్వదా మీతో ఉంటానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం చేసినట్లు ప్రభు ఎల్లప్పుడూ ప్రతి గురువుతో ప్రతి ఒక్కరితో ఉండి మనల్ని ప్రతి అణువులో మనల్ని ముందుకు నడిపిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పునీత పౌలు గారు ఇర్మియా ప్రవక్తలాగా దేవుడు నన్ను నా మాతృ గర్భము నుండి ఎన్నుకున్నప్పటి నుంచి నన్ను పిలిచాడు, నన్ను మలచాడు, దేవుడు తన కుమారుని నాకు దర్శనం కల్పించి ప్రత్యేకంగా చూపించాడు, అన్యులకు సువార్తను బోధించడానికి నన్ను అభిషేకించాడు, అపోస్తులైన నన్ను కూడా చివరికి తన అపోస్తులలో ఒకనిగా చేర్చుకున్నాడని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఈరోజు మన బాలరాజును కూడా దేవుడు తన యొక్క గురుత్వ జీవితానికి ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దేవుడు మెట్టు మెట్టు పైకెక్కిస్తూ మొన్నటి రోజున గురుత్వ జీవితంలో అసలు మెట్టు ఎక్కించాడు. ఇప్పటి నుంచి బాలరాజు తన గురుత్వ జీవితంలో ప్రభు యొక్క కృపతో ముందుకు సాగిపోవాలని చెప్పి మనమందరం ఈ బిడ్డ కోసం ప్రార్థించాలి. గురుత్వ జీవితంలో వీరికి అంతా మంచి జరగాలని, వీరి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళలా దీవించాలని, ముఖ్యంగా ఈ మారుమూల గ్రామం నుంచి భగవంతుడు ఈ బిడ్డను ఎన్నుకున్నాడు. ఈ బిడ్డకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని చెప్పి ఈ పూజాబలిలో మనమందరం ఈ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కృతజ్ఞత దివ్య బలి పూజలో దేవుడు నాకు అందించిన యాజకత్వపు బాధ్యతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే విధముగా మన తల్లి శ్రీసభ మన కుటుంబముల అవసరముల కొరకు మన యొక్క కరములను జోడించి ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాము. శ్రీసభను పాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువులను మంచి ఆరోగ్యముతో ఆశీర్వదించమని, అదే విధముగా మా ఉడమల బాల మేత్రానులను, ఇతర మేత్రానులను, గురువులను, మఠవాసులను దీవించండి. వీరు తమ యాజక బాధ్యతలను చక్కగా నెరవేర్చుటకు కావలసిన దైవ జ్ఞానమును, దీన మనస్సును, సేవా భావమును నిండుగా దయచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రేమమయుడా, యాజకత్వపు గురుకులంలో వారిని చేర్చుకొని నిత్య గురువులుగా వారిని ఆశీర్వదించుటకు మీకు వందనాలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు వారిని పరిశుద్ధపరచి సదా దీవించండి. సర్వవేళల సర్వ అవస్థలయందు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు దేవుని ప్రేమయు చేయమని అందరూ సర్వేశ్వర, మా భారతదేశ ప్రజలు, నాయకులు, అధికారులు కలకాలము సంతోషముగా, ఆనందముగా, శాంతి సమాధానాలతో, నీతి న్యాయాలతో అన్యోన్యంగా జీవించే వరమును నిరుపేదలు, గిరిజనులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆర్థికముగా, సామాజికముగా, మానసికంగా బలపడి ఆత్మవిశ్వాసముతో జీవించుటకు వారికి అవసరమయ్యే పవిత్రాత్మ వరములను కృపతో దయచేయమని అందరూ మీ కృపలో నింపండి. మరి ముఖ్యముగా వారి యొక్క కుమారులను మీ సేవకు అంకితం చేసిన నూతన గురువుల యొక్క కుటుంబాలను సమృద్ధిగా దీవించి
వారి తల్లిదండ్రులందరినీ దీవించి కాచి కాపాడండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చక్కని భవిష్యత్తును దయచేయండి. మమ్ము ఎల్లప్పుడూ మీ ఆత్మీయ వరములతో నింపబడి చక్కని క్రైస్తవులుగా రాణించుటకు కావలసిన పరిశుద్ధాత్మ ఆశీస్సులు మా కొసగమని అందరూ అవసరముల కోసము కొద్దిసేపు మౌనముగా ప్రార్థన చేసుకుందాము. మమ్ము ఆలించు పాలించు త్రియేక దైవమా, కన్న తల్లి మరిచినను మమ్ము మరవనని దైవం మీరే అని మేము గాఢముగా నమ్ముచున్నాము. మాకు ఆధారము మీరే, మమ్ము ఆదరించువారు మీరే కనుక మీ పవిత్రాత్మను మాపై కుమ్మరించి మా జీవితము మీ దివ్య వెలుగులో నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృప చూపి మమ్ము దీవింపుడు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జన్మనిచ్చిన దేవా, వెలుగునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గుర్తింతురు నీ రుణమే విధముగా తీర్చుకొందురు. దేవి బలిగా అర్పింతురు నీ రుణమే విధముగా తీర్చుకొందురు. అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి. ఏమి బలిగా అర్పింతురు నీ రుణమే విధముగా తీర్చుకొందురు. నీ రుణమే విధముగా తీర్చుకొందురు. అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, అను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, వెలుగునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. అప్పద్రాక్షారసములవల్ నా జీవితం అంకితం, ఇక నీ సేవలు కడవరకు కొనసాగనిమ్ము దేవా. జీవితమంకితం ఇక నీ సేవలు
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారనగునట్లా ప్రార్థించుదము. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహం వలన నాకు అర్పించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉండినట్లు చూడుము. క్రైస్తవులను తమ కాపరిగా సదా దీవించి చూపునట్లును కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కరుణింపుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మననాథుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు తెలుపుచు మా ప్రభువైన క్రీస్తు ద్వారా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతనమును నిత్యము అయిన ఒడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశక్తమైన రీతిలో అతని ఏకైక యాజకత్వము నీ శ్రీసభయందు స్థిరపడ చేసిదివి. ఎందుకనా క్రీస్తు రాచరికపు యాజకత్వములో దైవ ప్రజలను అలరింపజేయుటకే గాక సోదర ప్రేమలో కొందరి నెన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా ఎన్నుకోబడిన అర్చకులు అతని పేరిట మానవ జాతి రక్షణ పూజా బలిని నిర్వహించుచున్నారు. నీ పుత్రునకు పాస్కా విందును తయారు చేయుచున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్య వాక్కు బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారాల ద్వారా వారిని క్రొత్త జీవితంలో దయచేయుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తమును తమ జీవితమును అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందుటకు కృషి చేయుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును నీ సకల దూతలు పునీతులతో నేకమై ఆనందపూర్వకముగా నీకు స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు,
ఉంచుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమును నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అనంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. రహస్యము కనుక తండ్రి ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ డి సాలెస్ వారితోనూ సకల పునీతులతోనూ పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై
మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుముల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఏ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనుకరించి నీతో ఐక్యపరుచుకొనుము. అమూల్దాస్ రెడ్డిని, గాబ్రియలమ్మను, లూర్దమ్మ లూర్దమ్మను, చిన్నపరెడ్డిని, వీరందరినీ కూడా స్మరించండి, జ్ఞాపకం ఉంచుకోనండి. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు వారి ఉత్థానములో పాల్గొందురుగాక. అప్పుడు మృతుల శరీరం నుండి లేపడు క్రీస్తు మా దేన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియుండునట్లు చేయమని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు మీకు ప్రీతి ఉనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదమగాక. అప్పుడు మీరు మా కన్నీటినంతయు తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన మేము నిజరూపమున గాంచగలుగుదము. మరియు మేము పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము మేము స్తుతించదము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుదము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారము ధన్యులము. సహోదరి సోదరులారా, కథలకు మాత్రమే దివస ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇతర క్రైస్తవులు, హిందూ, ముస్లిం సహోదరులు మీ కాన్నే ఉండి వీరి కోసం ప్రార్థన చేయండి. బాలరాజు వాళ్ళ తల్లిదండ్రులకి మరి చక్కని బంధుమిత్రులకి దివస ప్రసాదము ఇస్తారు. ఇతరులకి ఇతర నూతన గురువులు, ఇతర గురువులు దివస ప్రసాదం ఇస్తారు. సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి ఆరగించండి.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్య కార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత నొందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనుట ద్వారా నీ ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ దివ్యవర ప్రసాదమును సత్యోపదేశమును చేయునట్లు కనుకరించుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నీతో నీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. The Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మన ఎలకతుర్తి గ్రామమునకు ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన దినము. ప్రజల నుండి ప్రజాప్రతినిధిగా దేవుని వారధిగా ఎన్నుకోబడి తన మొదటి కృతజ్ఞత దివ్య పూజాబలిని తన యొక్క స్నేహితులతో పాటు మీకోసం గ్రామం కోసం అర్పించడం. మరి ఈ సందర్భమున గ్రామం తరపు నుంచి ఇప్పుడు సన్మాన పత్రము చదవబడుతూ ఉంటుంది. తదనంతరము గ్రామం తరపున నూతన గురువులకు సన్మానము చేయబడుతూ ఉంటుంది. తదనంతరము నూతన గురువు ఫాదర్ ఏరువ బాలురాజు గారు వారి యొక్క కృతజ్ఞతాంజలులను మనకు సమర్పిస్తూ ఉంటారు. దాని తరువాత నూతన గురువులు ముగ్గురు కలిసి మనందరికీ వారి యొక్క ఆశీర్వాదములను అందజేస్తూ ఉంటారు. బ్లెస్సింగ్ పూజ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్, ఫెలిసిటేషన్స్, తర్వాత చేతిని ముద్దాడము ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అయిన త్రియేక సర్వేశ్వరుడు అయోగ్యుడను దీనుడును అయిన నన్ను మాతృ గర్భమున రూపొందించి తన సేవకు పిలిచి మలచి తన కుమారుని పరమ పవిత్రమైన గురుత్వములో తన కృప మరియు సంకల్పము ద్వారా తన గురుత్వములో నన్ను భాగస్థునిగా చేసి యాజక ముద్రను వేసి ఊహ కందని కార్యము చేసెను. కావున త్రియేక దేవునికి మరియు తన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఒక మరియ తల్లి కృతజ్ఞతలు తెలియజేద్దాము. MSFS సభలోనికి నన్ను స్వీకరించి నాకు తర్ఫీదునిచ్చి నన్ను గురువుగా మలచిన MSFS సుపీరియర్ జనరల్ గారికి మరీ ముఖ్యముగా విశాఖపట్నం ప్రొవిన్షియల్ బవిరి సురేష్ బాబు గారికి, మరీ ముఖ్యముగా నా వొకేషన్ ప్రమోటర్ అయిన రెవరెండ్ ఫాదర్ విజయశేఖర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా వివిధ తర్ఫీదు అంతస్తులలో నాకు రెక్టర్లుగా వ్యవహరించిన ఫాదర్ గారులందరికీ, మరీ ముఖ్యంగా ఈరోజు ఏలూరు నుంచి ఒక సెమినరీ నుంచి ఇక్కడికి వచ్చిన రెవరెండ్ ఫాదర్ తంబి గారికి మన జీవితంలోనే అత్యంత విలువైన ఆశీర్వాదం. మా ఇద్దరి అన్నాదమ్ములకు జన్మనిచ్చి నా దైవ పిలుపులో నా కోసం ప్రార్థించి అనునిత్యం ప్రోత్సహించి వారి జీవితంలో అనేకమైన కష్టాలు బాధలు భరించి ఉన్నాను. అడిగిన వెంటనే కాదనకుండా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి తన యొక్క మధురమైన గొంతుతో లోతైన ఆలోచనలతో గురుత్వ జీవితం యొక్క ప్రాముఖ్యతను దాని యందు నేను ఎలా నడుచుకోవాలో ఎంతో గొప్పగా వివరించిన రెవరెండ్ ఫాదర్ ఏరువ బాలా గారికి నా యొక్క వందనములు తెలుపుకుంటూ ఉన్నాను. నా గురుపట్టాభిషేక మహోత్సవము నుండి ఈనాటి వరకు దగ్గరుండి అన్నీ తానై ముందుండి సలహాలు మరియు సూచనలు ఇచ్చి
నడిపించిన ఎలకతుర్తి విచారణకర్తలు గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ పెంటారెడ్డి జాన్ పాల్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభ తరుణమున నేను ఆనందముతో దేవునికి అర్పించిన ఈ ప్రథమ కృతజ్ఞత బలిలో నా కోసం ప్రార్థించడానికి, త్రియేక దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి నన్ను ప్రోత్సహించి ఆదరించి మేమంతా వెన్నంటే ఉన్నామంటూ నాకు బాసటగా నిలిచి ఇక్కడకు వచ్చిన ఎంఎస్ఎఫ్ఎస్ గురువులకు, మరీ ముఖ్యముగా ఈరోజు ఉపద్ఘాతాన్ని మనందరికీ ఇచ్చిన రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ సుందర్ గారికి, అదే విధముగా ఇతర గురువులకు, మరీ ముఖ్యముగా నాకు వాళ్ళందరూ కూడా పర్సనల్గా తెలియకపోయినా కానీ ఇక్కడ ఒక బిడ్డ గురువు అయ్యాడు, తన యొక్క కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నాడు అని ఎంతోమంది వరంగల్ పీఠ పూజ్య గురువులు, గౌరవనీయ కన్యాస్త్రీలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అదే విధముగా విచారణ ప్రజలను నా పైన ప్రేమానురాగాలతో సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తిగా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మా యొక్క విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ నవీన్ గారు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి ఎంతో శ్రమ తీసుకున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఫాదర్ గారు. సిఎంసి సిస్టర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పూజ ఆరంభములో మా ఇంటి దగ్గర నుండి స్కూల్ బ్యాండ్తో మమ్మల్ని ఆహ్వానిస్తూ మా యొక్క దేవాలయానికి తీసుకువచ్చిన కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులకు, వారికి తర్ఫీదునిచ్చి ప్రోత్సహించిన సిస్టర్ ప్రిన్సిపల్ గారికి, అదే విధముగా స్వాగత నృత్య ప్రదర్శన చేసిన నృత్య బృందానికి, వారిని సిద్ధము చేసిన సిస్టర్ వినీత గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహోన్నతమైన రోజున దివ్య బలి పూజ పీఠమును బహు సుందరముగా కన్నులకు కనువిందుగా అలంకరించిన మన యొక్క సిస్టర్ గారులకు, ఎంతో సమయాన్ని వెచ్చించి రాత్రంతా కూడా కష్టపడినందులకు వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు భోజన ఏర్పాట్లలో నాకు అండగా నిలిచి సహకరించిన తుమ్మ ఆనందరెడ్డి తాతగారికి, టెంట్ ఏర్పాటు చేసిన నాగేష్ గారికి, అదే విధముగా ఈరోజు వీడియో మరియు ఫొటోస్ తీసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనములు. ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే ఇది మానవ బలహీనతగా పరిగణించి క్షమించవలసినదిగా కోరుతూ మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో పుట్టి పెరిగి గురుత్వపు అంతస్తును చేరుకొనుటకు ఇష్టపూర్వకంగా వచ్చి ఉన్నాడు. వీరు శిక్షణ పొంది తత్వ వేదాంత శాస్త్రంలో ప్రావీణ్యత గురువుగా పట్టాభిషేక్తుడై ఉన్నాడు. తమ యాదోషకరమైన ఈ ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజలో పాల్పంచుకుంటున్న ఎల్కతుర్తి గ్రామస్తులు, బంధువులు, శ్రేయభిలాషులు అందరూ కూడా మన సహోదరుడి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వీరిని అపురూప కానుకగా శ్రీసభకు అందించిన వీరి తల్లిదండ్రులకు ఆధ్యాత్మిక స్ఫూర్తితో, దేవుని శక్తితో ఈ బిడ్డడు గురు జీవితంలో చిరకాలము చిరంజీవి సేవయందు మక్కువతో ఎంఎస్ఎఫ్ఎస్ సభలో 2013 సంవత్సరంలో చేరారు. తదుపరి కేరళ ఓరియంటేషన్ కోర్సులో మరియు ఫ్రాన్సిలైన్ విద్యాజ్యోతి నిడదవోలు ఇంటర్ విద్యను పూర్తి చేశారు. 2016-2017 సంవత్సరంలో సలేషన్ విశాఖపట్నం నోవోషెట్టు పూర్తి చేసుకున్నారు. మే 31న సలేషన్ విశాఖపట్నంలోని తన నిత్య వ్రతులను స్వీకరించడం జరిగింది. 2017, 18, 19 సంవత్సరంలో బెంగళూరులోని సువిద్యా కళాశాల యందు తత్వశాస్త్రము మరియు డిగ్రీని అభ్యసించారు. ఫ్రాన్సిలైన్ విద్యాజ్యోతి నిడదవోలులో 1 సంవత్సరము పాటు బ్రదర్గా పనిచేశారు. మల్లవరపు ప్రకాష్ గారి చేతుల మీదుగా డీకన్గా అభిషేకింపబడ్డాడు. 24/2/2025న విశాఖ అతిమేత్ రాసిన విశాఖపూరి మేరీ మాత పుణ్యక్షేత్రం
కొండగుడి నందు గురువుగా అభిషేకింపబడెను. ఇట్లు ఎల్కతుర్తి విచారణ గురువు, కన్యాశ్రీలు, విచారణ ప్రజలు. ఇప్పుడు ఎల్కతుర్తి గ్రామస్తులు మరియు విచారణ గురువులు, సిస్టర్స్ అందరూ కలిసి ముందుకు వచ్చినట్లయితే ఫాదర్ గారికి మనం సన్మానం చేయడం జరుగుతుంది. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం సృష్టికి పూర్వమే జన్మించక మునుపే, సృష్టికి పూర్వమే జన్మించక మునుపే ఎంచుకొని మలచుకొని ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో, క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో యాచకుడై బోధకుడై యాచకుడై బోధకుడై సేవలు చేసి తరించుటకే గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దివ్య సంస్కారాలలో రక్షణ ఫలాలను, దివ్య సంస్కారాలలో రక్షణ ఫలాలను భక్తితోటి శ్రద్ధతోటి భక్తితోటి శ్రద్ధతోటి నిర్వహించి అందజేయుటకే గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం
కీర్తింతు దేవా నీ నామము, నా జీవితంలో చేసిన మేలులకు. భజింతు దేవా నీ వాక్యము, నా ప్రాణనాథుడా ఓ యేసయ్యా. మట్టి ముద్దకి నీ రూపమునిచ్చి, నీ శ్వాసను ఊది జీవమును వసగి. చేరదీసి ఆదరించి ఆనందమునిచ్చితివి. నీ గ్రంథములో నా నామమును వ్రాసితివి. నన్ను పిలిచి సేవకునిగా మలిచి, నీ ఆత్మతో నింపి అభిషేకమునొసగి. చేయి పట్టి వెన్ను తట్టి నాతోనే నడిచితివి. నీ సాక్షిగా నన్ను జీవింపచేసితివి. Say
మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 6వ వచనం. నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి ఏకాంగులై ఆత్మలోన ఏకమై నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి ఏకాంగులై ఆత్మలోన ఏకమై పవిత్రాత్మ వరములే జీవ పోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా. పవిత్రాత్మ వరములే జీవ పోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం, ఇది అభిషేకం, శుభవార్తాహారులుగా దివ్య సంస్కారముల పరిచర్యకర్తలుగా దైవరాజ్య శుభవార్తాహారులుగా దివ్య సంస్కారముల పరిచర్యకర్తలుగా విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణకర్తలుగా. విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణకర్తలుగా. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం, ఇది అభిషేకం, గురుత్వాభిషేకం. అభిషేకం అభిషేకం త్రిత్వైక దేవునిలో అభిషేకము. రాజుగా ప్రవక్తగా యాజకునిగా అభిషేకం, అభిషేకం, అభిషేకం. త్రిత్వైక దేవునిలో అభిషేకము. రాజుగా ప్రవక్తగా యాజకునిగా అభిషేకం. మెల్కీసెదెకు యాజకత్వ క్రమముగా జరుగు అభిషేకం. అపర క్రీస్తు రూపుగా అమరలోక వారధిగా అభిషేకం. అపర క్రీస్తు రూపుగా అమరలోక వారధిగా అభిషేకం. ఇది అభిషేకం, ఇది అభిషేకం.
కీర్తింతు దేవా నీ నామము నా జీవితంలో చేసిన మేలులకు భజింతు దేవా నీ వాక్యము నా ప్రాణనాథుడా ఓ యేసయ్యా నీ రూపమునిచ్చి నీ శ్వాసను ఊది జీవమును వసగి చేరదీసి ఆదరించి ఆనందమునిచ్చితివి గ్రంథములో నా నామమును వ్రాసితివి నన్ను పిలిచి సేవకునిగా మలిచి నీ ఆత్మతో నింపి అభిషేకమునొసగి చేయి పట్టి వెన్ను తట్టి నాతోనే నడిచితివి సాక్షిగా నన్ను జీవింపచేసితివి సాక్షిగా నన్ను జీవింపచేసితివి నా
కీర్తింతు దేవా నీ నామము, నా జీవితంలో చేసిన మేలులకు. భజింతు దేవా నీ వాక్యము, నా ప్రాణనాథుడా ఓ యేసయ్యా. నీ రూపమునిచ్చి నీ శ్వాసను ఊది జీవమును వసగి. చేరదీసి ఆదరించి ఆనందమునిచ్చితివి. నీ గ్రంథములో నా నామమును వ్రాసితివి. నన్ను పిలిచి సేవకునిగా మలిచి నీ ఆత్మతో నింపి అభిషేకమునొసగి. చేయి పట్టి వెన్ను తట్టి నాతోనే నడిచితివి. నీ సాక్షిగా నన్ను జీవింపచేసితివి. Oh
సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇడుగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు.